నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం। నా పేరు మోనికా। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। మంచిర్యాల జిల్లా కేంద్రంలో సజావుగా ప్రజావాణి కార్యక్రమం పాల్గొన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్లు। మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కమిషనర్కు వినతి పత్రం। మేయర్ ధరణి మధుకర్కు ధన్యవాదాలు తెలిపిన కాంట్రాక్ట్ కార్మికులు। ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారులకు చర్యలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు। సోమవారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాములు మరియు చంద్రయ్యలతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు। మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో గల గిరిజన బాలుర వసతి గృహం పోస్ట్ మ్యాట్రిక్ హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాలు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు। ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారుల సమన్వయంతో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు। ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। మంచిర్యాల జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్కు వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది। ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షుడు సుధామల్ల హరికృష్ణ మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు 60 సంవత్సరాల పైబడి ఆరోగ్యంగా ఉన్నవారిని విధుల్లోకి తీసుకోవాలని, అలాగే అనారోగ్యానికి పాలైన ఆకస్మిక మరణాలు చెందిన కార్మిక కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగ ఉపాధి కల్పించాలని కోరుతూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మేయర్ మరియు కమిషనర్లకు వినతి పత్రాలను అందజేయడం జరిగిందని తెలిపారు। మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ మాట్లాడుతూ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ వినతి పత్రం అందజేయడం జరిగిందని, అలాగే మున్సిపల్ కౌన్సిల్లో అదనంగా 120 మంది కాంట్రాక్ట్ కార్మికులకు నూతన ఉద్యోగాలు కల్పించేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపిందని, పై అధికారుల నుండి ఉత్తర్వులు రాగానే వారసత్వ ఉద్యోగాలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు। ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు కార్మికుల సమస్యలపై సానుకూలంగా స్పందించి వారి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని హామీ ఇచ్చారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శ్యామ్ కుమార్, నాయకులు ఆవుల శ్రీనివాస్, రాజు, ఆవునేరి సుధాకర్, రాజేష్, రవి, పవన్, సుధాకర్, అనసూయ, సూరమ్మ, మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు। గౌరవ మంచిర్యాల శాసనసభ్యులు పొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశానుసారం పోయిన నెలలో జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో మరి ఏదైతే పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఇందులో ముఖ్యంగా సిబ్బంది కొరత చాలా ఎక్కువగా ఉందని గ్రహించిన ఎమ్మెల్యే గారు 120 మంది సిబ్బందిని నూతనంగా కార్పొరేషన్లో చేర్చుకొనుటకు ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం కౌన్సిల్లో పెట్టి ఆ కౌన్సిల్ ఆమోదం తెలిపిన తర్వాత సిడిఎంఏ గారికి కూడా పంపించడం జరిగింది। మంచిర్యాలలో ఎవరెవరైతే కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందిలో కొంతమంది అనారోగ్యానికి
గురైన కార్మికులు ఎవరెవరైతే ఉన్నారో వారి స్థానంలో వారి వారసులను చేర్చుకోవడం కావచ్చు. అంతేకాకుండా గత 40 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి మున్సిపల్ కార్పొరేషన్లో కావచ్చు, గతంలో మున్సిపల్లో నస్పూర్ మున్సిపల్లో పనిచేసినటువంటి సిబ్బంది ఎవరెవరైతే ఉన్నారో వారి సేవలు మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు కావచ్చు, గతంలో ఉన్న మున్సిపల్ కావచ్చు, వారి సేవలు వినియోగించుకున్నందుకు 60 సంవత్సరాల పైబడి ఉన్న కార్మికులు ఎవరెవరైతే ఉన్నారో వారి స్థానంలో కూడా నూతనంగా వారి వారసులను చేర్చుకునే దిశగా మరి అనారోగ్యానికి గురైన కార్మికులు ఎవరెవరైతే ఉన్నారో వారి స్థానంలో కూడా వారి వారసులను చేర్చుకునే వెసులుబాటు కోసం గౌరవ ఈ కార్మిక సంఘం అధ్యక్షులు కావచ్చు, గౌరవ అధ్యక్షులు కావచ్చు, వారి ఆధ్వర్యంలో గతంలో ఎమ్మెల్యే గారికి వారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారితో పాటు మాకు కూడా ఈ కార్మిక సోదరులందరూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 60 సంవత్సరాల పైబడి ఉండి రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు 19 నుంచి 25 మంది దాకా ఉన్నారు. వారి స్థానంలో వారి వారసులను చేర్చుకునే క్రమంలో ఈ యొక్క కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించినందుకు గౌరవ కార్పొరేటర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారి సూచనలతో వారి కార్మిక సంఘం అధ్యక్షులు కావచ్చు, గౌరవ అధ్యక్షులు కావచ్చు, వారి ఆధ్వర్యంలో ఎవరిని ఇబ్బందికి గురి చేయకుండా గౌరవ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి నుంచి సిడిఎంఏ దగ్గర నుంచి మాకు జీవో రావడం తద్వారా వెంటనే వారందరినీ కూడా వారి వారసులను చేర్చుకోవడం జరుగుతుంది. మరి కార్పొరేషన్లో పనిచేసినటువంటి కార్మిక మరి సోదరులకు కార్మికుల యొక్క నష్టాలపైన మరి కార్మికులు పడుతున్న ఇబ్బందులపైన మరి స్థానిక శాసనసభ్యులు పెద్దలు మరి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి యొక్క ఆధ్వర్యంలో, అమ్మ సురేఖమ్మ గారి మరి ఆధ్వర్యంలో మరి కార్మికులందరం కూడా మరి ఎమ్మెల్యే గారికి కలిసి కార్మికులు పడుతున్న ఇబ్బందులను 60 సంవత్సరాలు పైబడినటువంటి వారి స్థానంలో వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని, అదేవిధంగా భర్తలు కోల్పోయినటువంటి వాళ్ళ స్థానంలో వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి మరి కార్మికులు వాళ్ళ కుటుంబంలో ఒకరు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మరి గౌరవ ఎమ్మెల్యే గారిని మరి కార్మిక లోకం కలిసినటువంటి సందర్భంలో మరి వారు తక్షణమే స్పందించి మరి గౌరవ మరి మేయర్ గారిని ధర్ని మధు గారిని, అదేవిధంగా మా మున్సిపల్ కమిషనర్ అన్వేష్ సార్ గారిని మరి పిలిపించి మరి కార్మికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నా నియోజకవర్గంలో ఏ కార్మికుడు కన్నీళ్లు పెట్టద్దనేటువంటి ఒక లక్ష్యంతో మరి ఎమ్మెల్యే గారు మరి వారికి ఆదేశాలు ఇచ్చి మరి అందరూ కూడా రేపటి నుంచి మరి డ్యూటీలో తీసుకోండి, వారికి ఏ విధంగానైతే మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జీవో రావాలో నేను దాన్ని తప్పనిసరిగా సిడిఎం గారితో మాట్లాడి ఆ జీవోను తీసుకొచ్చే విధంగా నా బాధ్యత, మీరు కార్మికులందరినీ మరి డ్యూటీలో తీసుకోవాలని మరి నిన్న వారు ఆదేశాలు ఇవ్వడం, మరి దానికి అనుకూలంగా మా కమిషనర్ అన్వేష్ గారు, అదేవిధంగా మా మేయర్ ధర్ని మధుకర్ గారు మరి వారు కూడా ఈరోజు మరి ఉన్నత మా చాటేశ్వర్ గారికి చెప్పి రేపటి నుంచి వీళ్ళందరూ కూడా డ్యూటీలో తీసుకోవాలని మరి చెప్పినందుకు మేము గౌరవ ఎమ్మెల్యే గారికి మరి ప్రేమ్ సాగర్ రావు గారికి, సురేఖమ్మ గారికి ప్రత్యేక మరి ధన్యవాదాలు కార్మిక పక్షాన తెలియడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా మరి కార్మికులు ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం మరి మొన్న ఇచ్చినటువంటి ఒక జీవో ప్రకారంగా మరి కార్మికుల వేతనాలు తగ్గించాలని మరి ఏదో జీవో ఇవ్వడం జరిగిందో మరి అటువంటి సర్కులర్ మీద మరి గౌరవ ఎమ్మెల్యే గారిని కలిసి మరి కార్మికుల అందరి పక్షాన మరి మాట్లాడినప్పుడు మరి వారు మరి కమిషనర్ గారితో సిడిఎంతో మాట్లాడి మంచిర్యాల మరి జిల్లాలో పనిచేసినటువంటి కార్మిక సోదరులకు ఎవరికి కూడా కోత విధించద్దు, మరి దాన్ని నేను అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడి మీకు మళ్ళీ సర్కులర్ ఇప్పిస్తా అని మరి చెప్పినటువంటి ఘనత మన పెద్దలు మన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారిది. అదేవిధంగా మన కమిషనర్ గారు, మా మేయర్ గారు కూడా ఏ ఒక్క కార్మికుడికి కోత లేకుండా మేము జీతాలు మరి ఇవ్వడం జరుగుతుందని మరి నిన్న ఎమ్మెల్యే గారికి చెప్పగానే మరి ఎమ్మెల్యే గారు వారు కూడా ఆదేశాలు ఇవ్వడం, దానికి మరి కమిషనర్ గారు సానుకూలంగా స్పందించి సార్ మీరు చెప్పిన విధంగా ఎవరికి కూడా కోత విధించకుండా వారి జీతం యథావిధిగా మరి కొనసాగిస్తామని మరి చెప్పినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి మరి కార్మికుల పక్షాన ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతూ ఉన్నది. కార్మికులారా మరి నిరంతరం మీకోసం మరి కష్టపడి పనిచేస్తున్నటువంటి మరి కార్మిక నాయకులు ఎవరో మరి ఒకసారి అందరూ గుర్తెరగాలి. అదేవిధంగా మీకోసం అనునిత్యం మన గౌరవ ఎమ్మెల్యే గారికి ఎప్పటికప్పుడు మరి కార్మికుల సమస్యల మీద మరి విన్నవిస్తున్నప్పుడు గౌరవ ఎమ్మెల్యే మనసున్న నాయకుడు, కార్మిక బంధువుగా మరి వారి కార్మికులు ఏ కష్టం వచ్చినా తన కష్టంగా భావించి
మరి మీకు అండగా నిలుస్తున్నటువంటి మరి పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వంలో మరి సురేఖమ్మ గారి నాయకత్వంలో ఇవాళ మనకు వర్షాకాలంలో మరి రెయిన్ కోట్స్ కానీ సబ్బులను ఇప్పించేందుకు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి అవి కూడా మనం ఏ రోజు తీసుకుందామో సబ్బుల నీళ్ళు మన కార్మికులకే వాళ్ళు వదిలేశారు. మరి మనందరం కూడా దసరా పండుగ ముందు మీరు అందరూ కూడా మరి సబ్బులు నూనెలు తీసుకునే విధంగా కూడా మన మేయర్ గారు మన కమిషనర్ గారు మరి ఎస్ఐ గారు కూడా చెప్పడం జరిగిందని కూడా సందర్భంగా మీకు తెలియడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా కార్మికులారా ఔనిత్యం మరి అండగా ఉంటున్నటువంటి మన ఎమ్మెల్యే గారు మరి వారికి మన మంచిర్యాల కార్పొరేషన్లో ప్రతి కార్మికుడు కూడా మంచిగా మరి పనిచేసి ఈ రాష్ట్రంలో మరి ఉత్తమ కార్పొరేషన్గా తీర్చిదే విధంగా కార్మికులందరూ కష్టపడి పనిచేసి మన ఎమ్మెల్యే గారికి మన మేయర్ గారికి మన కమిషనర్ గారికి పేరుసుకొచ్చే విధంగా మీరు అందరూ పనిచేయాలని మరి మనస్ఫూర్తిగా మీరు కోరుకుంటూ మంచిర్యాల మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరం 60 సంవత్సరాలు పైబడి మరియు అనారోగ్య బారిన పడిన మా తల్లిదండ్రుల స్థానంలో మేము పనిచేసుకుంటున్నాం. ఇటీవల కొద్ది రోజులుగా మమ్మల్ని విధుల్లోకి తీసుకోకపోతే గౌరవ ఎమ్మెల్యే గారు స్పందించి మా ఆర్థిక పరిస్థితి బాగాలేదని గుర్తించి మమ్మల్ని తక్షణమే విధుల్లోకి తీసుకోమని మేయర్ గారికి కమిషనర్ గారికి చెప్పి రేపటి నుంచి డ్యూటీలు చేసుకోండి, మంచిర్యాలను మంచి స్థానంలో పెట్టాలని వారు మాకు ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు బాగా పనిచేసి మంచిర్యాలకు మరియు మన ఎమ్మెల్యే గారికి మంచి పేరు దిగడానికి కృషి చేస్తాము. ఇట్టి విషయంపై తక్షణమే స్పందించి ఇన్ని రోజులు కృషి చేసి మా కోరికను నెరవేర్చిన ఎమ్మెల్యే గారికి ముందుండి నడిపించిన మా హరికృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం. అండర్ గ్రౌండ్ నుంచి సర్ఫేస్ లోకి మారిన కార్మికులకు కోర్టు తీర్పు ప్రకారం బేసిక్ లో నష్టాన్ని సవరించాలని సిఐటియు డిమాండ్ చేసింది. మందమరి పట్టణం సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ మందా నరసింహారావు మాట్లాడుతూ అండర్ గ్రౌండ్ నుంచి సర్ఫేస్ కు మారిన సింగరేణి కార్మికుల వేతనాన్ని హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అమలు చేయాలని సిఐటియు డిమాండ్ చేసిందని తెలిపారు. అదేవిధంగా 2017 తర్వాత ఎవరైతే అండర్ గ్రౌండ్ నుంచి సర్ఫేస్ కు మారిన కార్మికులందరికీ కోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులందరూ సిఐటియు నాయకత్వంలో కలిసి వచ్చి కార్మికులు బేసిక్లు గ్రేడ్లో జరిగిన నష్టాన్ని సరిచేయడం కోసం ప్రయత్నించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికులు గత 20-30 సంవత్సరాలు అండర్గ్రౌండ్లో పనిచేసి సర్ఫేస్కి వచ్చిన వాళ్ళకి అనేక అనారోగ్య కారణాల వల్ల కావచ్చు, కంపెనీ ఇచ్చినటువంటి అవకాశం అంటే వేకెన్సీస్ ఉన్నాయి పెట్టుకోండి అని చెప్పేసి కంపెనీ నోటీస్ బోర్డు అయితేనే ఈ కార్మికులందరూ 2017 తర్వాత చాలామంది కార్మికులు పెట్టుకున్నారు, సర్ఫేస్కి వచ్చారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. మొత్తం ప్రకృతికి విరుద్ధంగా పనిచేయటం కావచ్చు, అనేక ఇబ్బందుల వల్ల 30-40 సంవత్సరాల తర్వాత అనేక ఇబ్బందుల వల్ల సర్ఫేస్కి వచ్చారు. వచ్చిన కార్మికులకి కొంతకాలం కంపెనీ నోటీస్ బోర్డులో క్లియర్గా చెప్పింది ఏంటంటే మీ బేసిక్లు గ్రేడ్లు ప్రొటెక్ట్ చేస్తాము, మీకు ఎలాంటి నష్టం జరగదని చెప్పేసి కిష్టారం ఓసీలో వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చినాక 1 సంవత్సరం పాటు పనిచేశారు. పనిచేసిన తర్వాత వాళ్ళకి కంపెనీకి ఇట్లా ఇచ్చుకుంటూ పోతే అందరికీ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి మళ్ళీ వాటిని సరిచేసి ఓ కొరిగానం అని పేరుతో ఆఫీస్ ఆర్డర్ ఇచ్చేసి 1 సంవత్సరం ఎరియర్స్ దాదాపు 3-4 నెలల జీతం లేకుండా మొత్తం రికవర్ చేశారు. గ్రేడ్లు తగ్గించడం, బేసిక్ తగ్గించడం, ఇట్లా అనేక నష్టం చేశారు. నష్టం చేస్తే దాని మీద మిగతా యూనియన్ల చుట్టూ తిరిగారు. ఏ యూనియన్ కూడా అప్పుడు అంతకుముందు గెలిచిన సంఘం కావచ్చు, ఇప్పుడు గెలిచిన సంఘాలు అందరి చుట్టూ తిరిగారు. తిరిగినా ఎవరు కూడా పట్టించుకునే నేపథ్యంలో చివరికి మా సిఐటి ఆఫీస్కి వచ్చారు. వచ్చిన నేపథ్యంలో మొత్తం అప్పుడున్న సర్క్యులర్లన్నీ తీసేసి మొత్తం అసలు కార్మికులకి ఎందుకు ఇట్లా చేశారని చెప్పేసి నోటీస్ బోర్డు వేసిన దాన్ని మొత్తం తీసుకొని సర్క్యులర్లన్నీ తీసేసుకొని కంపెనీకి ఫస్ట్ రిప్రజెంట్ చేయడం జరిగింది. దాదాపు 6 నెలల పాటు నాన్చారు మేనేజ్మెంట్ ఇస్తామని పెండింగ్ పెడుతూ చివరికి ఇది ఇస్తే సిఐటికి అక్కడ క్రెడిట్ వస్తుందని చెప్పేసి ఇవ్వకుండా అప్పుడు గెలిచిన సంఘంగా ఉన్నట్టు టీబీస్కి అడ్డుకోవటం, దానివల్ల ఇక చివరికి మేనేజ్మెంట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డిస్కషన్ జరిగింది. దీన్ని ఇవ్వనని చెప్పేసి అన్నాక ఇప్పుడు చివరికి మేము హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టులో ఈ మొత్తం వాదనలు ప్రతివాదనలు కంపెనీ పెట్టినటువంటి సర్కులర్స్, మేము పెట్టిన సర్కులర్స్, వాటింటి మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దాదాపు 5 సంవత్సరాల పాటు ఈ యొక్క హైకోర్టులో చర్చ జరిగిన తర్వాత ఈ నేపథ్యంలో భూపాలపల్లిలో కూడా ఇట్లాంటి కేసులు కూడా వచ్చినాయి. సింగరేణి వ్యాప్తంగా వస్తూ ఉన్నాయి.
కానీ భూపాలపల్లి కృష్ణారం ఓసీలో కార్మికులు దాదాపు 23 మంది కార్మికులతోని హైకోర్టులో కేసు నడపడం జరిగింది. కేసు ఫైనల్గా తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ యొక్క తీర్పు ఇచ్చేది ఏమంటే, కార్మికులకు కంపెనీ అవసరాల రీత్యా తీసుకున్నావు కాబట్టి ఎట్టి పరిస్థితులు వాళ్ళకి అన్యాయం చేయొద్దు, వాళ్ళకి బేసిక్లు తగ్గించొద్దు, బేసిక్లు ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి నెంబర్ 1. నెంబర్ 2 అంటే వాళ్ళకి ప్రమోషన్స్ అంతకుముందు 4th కేటగిరీ 3rd కేటగిరీ ఇట్లా ఉన్నారు. జనరల్ అసిస్టెంట్లు కావచ్చు, వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి కేసు వేసింది జనరల్ అసిస్టెంట్లకి. కాబట్టి ఆ కేసు వేయటం వల్ల ఏమైందంటే అప్పుడున్నటువంటి గ్రేడ్స్ ఏదైతే ఉన్నదో ఆ గ్రేడ్స్ని ప్రొటెక్ట్ చేయమన్నది హైకోర్టులో తీర్పులో కూడా ఇచ్చింది. అంటే ఆ గ్రేడ్లో అంతకుముందు చేసిన సర్వీస్ని కౌంట్ చేస్తూ ఎస్ఎల్పీలు కూడా రావాలి, ఆ ప్రమోషన్లు కూడా కట్టియమని చెప్పేసి, అట్లాగే ఏరియర్స్ కూడా మొత్తం కట్టియాలి అప్పటి నుంచి ఇప్పటి వరకు అని చెప్పేసి, ఏరియర్స్ 3 నెలల్లో సెటిల్ చేయాలని చెప్పేసి హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది సింగరేణి వ్యాప్తంగా కార్మికులందరికీ, ఎందుకంటే రాబోయే కాలంలో ఇంకా అనేక మంది కార్మికులు రేపు శ్రీరాంపూర్ మందమరి ఏరియాలలో దాదాపు 10 మైన్స్ క్లోజ్ కాబోతున్నాయి. వాళ్ళందరికీ కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. అనేక మంది జనరల్ మజ్దూర్లే కాదు, అప్పుడు జనరల్ మజ్దూర్లు ఇప్పుడు జనరల్ అసిస్టెంట్ ఉండవచ్చు. వాళ్ళే కాకుండా మిగతా డిజిగ్నేషన్స్, అది ట్రామర్లు కావచ్చు, సపోర్ట్ మ్యాన్లు, కోల్ కట్టర్స్, మిగతా వాళ్ళందరికీ కూడా ఇట్లాంటి నష్టం జరిగింది. ఈ నష్టం జరిగిన దాన్ని ఇప్పటికి CI2గా మేము కార్మికులందరికీ కోరుతా ఉన్నాం. CI2 ఆఫీస్కి రండి, ప్రతి బ్రాంచ్లలో వాళ్ళకి సంబంధించినటువంటి అప్లికేషన్స్, అట్లాగే 2021 కంటే ముందు జనరల్ అసిస్టెంట్లుగా ఉన్న వాళ్ళందరికీ కూడా డైరెక్ట్గా ఈ కోర్టు ఆర్డర్ ద్వారా వాళ్ళకి వెంటనే అప్పీల్ చేసుకుంటే రావడానికి అవకాశం ఉంది. దానికి సంబంధించిన వకాలతులు కూడా తయారు చేసి అన్ని బ్రాంచ్లో ఇచ్చాం. వీళ్ళు కాకుండా జనరల్ అసిస్టెంట్లుగా ఉన్న 2021 తర్వాత వాళ్ళు కావచ్చు, ట్రామర్లు, మిగతా డైలీ రేటర్లు, వాళ్ళందరూ కూడా అది ఏ సంవత్సరానికి కావచ్చు, బేసిక్లో నష్టం జరిగిన ప్రతి ఒక్క కార్మికుడు కూడా CI2 ఆఫీస్కి వస్తే తప్పకుండా వాళ్ళందరికీ వారి కార్మికుల తరఫున న్యాయం చేయడానికి తప్పకుండా మా లాయర్ కూడా పూర్తి హామీ ఇచ్చారు. కాబట్టి మీరందరూ కూడా CI2 ఆఫీస్కి వచ్చి మా నాయకత్వం ద్వారా 15 రోజుల తర్వాత వాళ్ళకు కూడా కోర్టుకెళ్ళి అందరి సమస్యలు పరిష్కారం చేయడానికి CI2 సిద్ధంగా ఉంది. కార్మికులు ఇది మామూలు విజయం కాదు, ఏ యూనియన్ కూడా పట్టించుకొని నేపథ్యంలో CI2గా చేసినటువంటి ఇది సింగరేణి వ్యాప్తంగా కార్మికులందరికీ వర్తించే తీర్పు. కాబట్టి కార్మికులందరూ ఈ యొక్క తీర్పుని మీరందరూ అర్థం చేసుకోవాలి, దీన్ని అమలు చేసుకోవడం కోసం కూడా మీరందరూ కదిలి రావాలని చెప్పేసి కోరుతున్నాం. దీన్ని ఇప్పుడు ఏంటంటే ఇది చరిత్రాత్మకమైన విజయం, మామూలు విజయం కాదు ఇది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులు సంక్షేమ పథకాల గుర్తింపు కమిటీ ద్వారా కాలయాపన చేయకుండా దృష్టి సారించి సత్వరమే అమలు చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మందమర్రి పట్టణ కోర్ కమిటీ, మండల కోర్ కమిటీ సభ్యులు, మంచిర్యాల జిల్లా కమిటీ సభ్యులు ఉద్యమకారులను మొదటి కేటగిరీ 1969 నుండి 2014 వరకు చనిపోయిన ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకోవాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని వారు అన్నారు. రెండవ కేటగిరీలో ఈ 2001 సంవత్సరం నుండి 2009 సంవత్సరం వరకు పనిచేసిన కవులు, గాయకులు, ఉద్యమకారులను గుర్తించాలని, మూడవ కేటగిరీలో 2009 సంవత్సరం నుండి TJS ఆధ్వర్యంలో సకల జనులందరూ పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కొలగూరి విజయకుమార్, మొయ్య రాంబాబు, సురేందర్, దాసరి రాజనర్సు, వెంకటేశం గౌడ్, పోలు కుమార్, బొల్లం రమేష్, కొండిల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మందమరి పట్టణ కోర్ కమిటీ సభ్యులందరం కలిసి ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి ఆదేశం మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినతి ప్రెస్ మీట్ల ద్వారా తెలియజేయాలని చెప్పారు. గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఉద్యమకారుల పక్షాన మేము కోరేది ఏంటిదంటే, సార్, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులు పోరాటం చేసి జీవితాలు ఒడగొట్టుకున్నారు. ఉద్యమకారులకు సంక్షేమ పథకాలు కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా స్వత్వరమే అమలు చేయాలి. ఖర్చులు లేనటువంటి ఏవైతే ఐడెంటి కార్డులు, ఉద్యమకారుల ప్రశంస పత్రాలు, ఇంటి స్థలాలు, ప్రభుత్వ స్థలాలు చాలా ఉన్నాయి, వాటిని తొందరగా గుర్తించి అందజేయాలని చెప్పి కోరుతున్నాం. అట్లాగే ఉద్యమకారులను మేము కూడా చేతులెత్తి వారికి విన్నవించేది ఏంటంటే, ఉద్యమం 3 దశలలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జరిగింది.
ఒకటి తొలి దశ పోరాటం 1969, మలిదశ పోరాటం 2001 నుంచి 2014 వరకు జరిగింది. ఈ జరిగినటువంటి క్రమంలో ఇంకొక భాగాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. 2001 నుంచి 2009 వరకు విద్యావంతుల వేదిక ద్వారా టీఆర్ఎస్ పార్టీ ద్వారా తెలంగాణ ఉద్యమకారులు పోరాడినారు. అట్లాగే 2009 తర్వాత కోదండరామ్ గారి ఆధ్వర్యంలో జేఏసీ ఏర్పడ్డాక అన్ని పార్టీలు అన్ని వర్గాల ప్రజలు కూడా వచ్చి ఇక్కడ సకల జనులు కలిసి పోరాటం చేసింది. మేమేమంటున్నామంటే మా మంచిర్యాల జిల్లా కమిటీ, మందమరి మండల కమిటీ, పట్టణ కమిటీ నుండి 3 కేటగిరీల ఉద్యమకారులను విభజించండి దయచేసి. ఒకటి 1969 నుండి 2014 వరకు చనిపోయిన ఉద్యమకారుల కుటుంబాలను గుర్తించి వాళ్ళను మొదలు ఆదుకోవాలి. రెండో కేటగిరీల 2001 నుంచి 2009 వరకు అరెస్ట్ అయినటువంటి ఉద్యమకారులు, జైళ్ళల్లో పోయిన ఉద్యమకారులు అందరినీ కూడా గుర్తించి వాళ్ళని ఆదుకోవాలి. 2009 నుండి 2014 వరకు చేసిన టీజేఏసీ ఉద్యమకారులను కూడా గుర్తించి వాళ్ళని ఆదుకొని వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు. దీంట్లో 3 కేటగిరీలు చేయకపోతే ఉద్యమకారులందరికీ న్యాయం చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే మొన్న కేకే గారే చెప్పారు, కోట్లలో ఉన్నారు, మేము పెన్షన్లు ఇచ్చుడు సాధ్యం కాదని. ఇది తప్పుడు అపోహకు గురి అవుతుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కోటపల్లి రిజర్వ్ ఫారెస్ట్ సమీప గ్రామాల సర్పంచ్లు మరియు ప్రజాప్రతినిధులు అటవీ ప్రాంత గ్రామాల అభివృద్ధికై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కోటపల్లి మాజీ జెడ్పీటీసీ పోటు రామరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 78 ఏళ్లు గడిచినా అనేక మారుమూల అటవీ గ్రామాలు నేటికి సరైన రహదారి సౌకర్యాలు లేక బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. అటవీ సంరక్షణ చట్టాల కింద అనుమతులు ఆలస్యం కావడంతో అనేక గ్రామీణ రహదారి ప్రాజెక్టులు మధ్యలోనే నిలిచిపోయాయని, దీంతో వేలాది మంది ప్రజలు వైద్యం, విద్య, మార్కెట్ వంటి కనీస అవసరాలకు కూడా దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా ప్రజలు వినియోగిస్తున్న బండిదారులను కూడా అభివృద్ధి చేయడంలో విధానపరమైన అడ్డంకులు సృష్టించడం సమంజసం కాదన్నారు. ప్రజలకు రహదారి సౌకర్యం కల్పించేందుకు కృషి చేసిన అధికారులపై శిక్షాత్మక చర్యలు తీసుకోవడం పరిపాలనా స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. నికర ప్రస్తుత విలువ నష్టపరిహార అటవీకరణ ఛార్జీలు భారం రాష్ట్ర ప్రభుత్వాలకు భారంగా మారిందని, ఈ ఛార్జీల నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా మారుమూల మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజా మౌలిక సదుపాయాలు కల్పన ప్రత్యేక మినహాయింపులు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఇది కేవలం రోడ్ల నిర్మాణానికి సంబంధించిన అంశం కాదని, అటవీ ప్రాంత ప్రజల సమానత్వం, గౌరవప్రదమైన జీవనం, విద్య, వైద్యం వంటి ప్రాథమిక హక్కులకు సంబంధించిన సమస్య అని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు రహదారులు లేక చదువుకు దూరమవుతున్నారని, ఉన్నత విద్య కోసం పట్టణాలకు వెళ్లే నిరుపేద కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. ఈ సమావేశానికి వచ్చినటువంటి మా నాయకులకు, పాత్రికేయులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అయ్యా, భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాల కాలం కావస్తా ఉన్నది. కానీ గ్రామీణ ప్రాంతాలలో, అటవీ ప్రాంతాలలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు రవాణా సౌకర్యం లేదు. కేంద్ర ప్రభుత్వం ఆ రోజులలో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఒకటి తీసుకురావడం జరిగింది. వన సంరక్షణ ఈవం సంవర్ధన్ అధినియం అనే చట్టాన్ని తీసుకురావడం వలన ఆ చట్టం ఒక రోడ్ల కొరకే కాకుండా మైనింగ్కు సంబంధించిన అన్నిటికి తీసుకురావడం జరిగింది. దాంట్లో ఒక భాగంగా ఈ రోడ్లు అనే చట్టం ఒకటి ఉంది. కాబట్టి ఈ గ్రామీణ ప్రాంతాల్లో భారతదేశంలో ఈ చట్టం వలన ఒక్క రోడ్డు వేసే పరిస్థితి లేదు. భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఈ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు విద్య, వైద్యం, రవాణా సౌకర్యానికి నోచుకోవడం లేదు. చదువులు కూడా ఉన్నత స్థాయికి ఎవరు కూడా ఈ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎదగలేదు. అదే మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంజనీర్లు, పెద్ద పెద్ద చదువులు చదువుకొని వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదిగిపోయింది.
నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, కేంద్ర ప్రభుత్వాన్ని, మీరు అటవీ ప్రాంతంలో ఉన్న వాళ్ళను, మైదాన ప్రాంతం ఉన్న వాళ్లకు మీరు ఒక సర్వే చేయించండి. ఎంతమంది విద్యావంతులు ఉన్నారు, ఎంతమంది చదువుకొని పైకి పోతున్నారు, ఎందరూ వైద్యం అందక చనిపోతూ ఉన్నారు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, అయ్యా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులకు నా మనవి ఏమిటంటే, భారతదేశంలో ఉన్నటువంటి ఈ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళు ఏదన్నా ఆపద దవాఖానకు పోదామన్నా సరి అయిన సౌకర్యం లేదు. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి వైద్యం అందించుకొని తీసుకొని వద్దామన్నా సరి అయిన వెహికల్ సౌకర్యాలు లేవు. ఎవరైనా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా హాస్పిటల్లో కాలం చేసినా కూడా వారి రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో ఇటీవల విజయవంతంగా నిర్వహించిన టోటల్ హిప్ రిప్లేస్మెంట్ శస్త్రచికిత్స పొందిన రోగి శ్రీ ఐలయ్య పూర్తి ఆరోగ్యవంతంగా కోలుకుంటూ నేడు శస్త్రచికిత్స కుట్లు తొలగించగా వైద్యుల పర్యవేక్షణలో విజయవంతంగా నడక ప్రారంభించారు. రోగి ఆరోగ్య పరిస్థితి సంతృప్తికరంగా ఉండటంతో కుటుంబ సభ్యులు వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా డివై సిఎంఓ డాక్టర్ మధుకుమార్ మాట్లాడుతూ రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సేవలను అందించడంలో మరో విజయాన్ని నమోదు చేశామని తెలిపారు. ఇప్పటికే టోటల్ నీ రిప్లేస్మెంట్ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించిన ఆసుపత్రి తొలిసారిగా టోటల్ హిప్ రిప్లేస్మెంట్ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి ఇప్పుడు రోగిని తిరిగి నడిచే స్థితికి తీసుకురావడం ఆసుపత్రి వైద్య బృందం నైపుణ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ విజయవంతమైన చికిత్సలో ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ సుహాసిని, డాక్టర్ నరేష్, అనెస్థీషియా మధుకర్, ఆపరేషన్ థియేటర్ ఇన్ఛార్జ్ జ్యోతి సిస్టర్, నర్సింగ్ సిబ్బంది, ఆపరేషన్ థియేటర్ సిబ్బంది మరియు ఇతర ఆసుపత్రి సిబ్బంది సమిష్టిగా కృషి చేశారు. నొప్పి ఎన్ని రోజులకు డిశ్చార్జ్ చేసిండ్రు నీకు? 4 రోజులు. 4 రోజులకు డిశ్చార్జ్ చేసిండ్రు. ఇప్పుడు నొప్పి తగ్గింది, నడవగలుగుతున్నాం. అదే మన ఇద్దరు బొక్కల డాక్టర్లు మంచిగా చేసిండ్రు నీకు. మనం జిఎం గారికి, మన యాజమాన్యానికి మన చేయించిండ్రు ఇది, రైట్? లక్షెట్టిపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా లక్షెట్టిపేట మండలంలోని సూరారం ఎంజీఎం రిసార్ట్లో ఆటపాటలతో హోరెత్తించారు. చిన్నారులు చేసిన నృత్యాలు పలువురిని ఆకర్షించాయి. హైదరాబాద్ జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ, మాస్ జాతర టీవీ సినీ ఆర్టిస్టులు మంకీ వెంకీ, చిత్రం శ్రీను, నాగతేజ, పెళ్లి పత్రిక హీరో నవ్వుల స్కిట్లతో ఆనందింపచేశారు. ఆటపాటలతో పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించిన జ్ఞాపికలతో దాతలకు సాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సభ ముఖ్య సలహాదారు నల్మస్ కాంతయ్య, మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కొత్త వెంకటేశ్వర్లు, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చెట్ల రమేష్, ప్రధాన కార్యదర్శి నల్మా శ్రీనివాస్, మండలాధ్యక్షుడు రమేష్, యువజన సంఘం అధ్యక్షుడు గడ్డం వికాస్, కార్యదర్శి చింతల రంజిత్, కౌన్సిలర్ మైలారం సుధాకర్ రాజ్ కుమార్, రాష్ట్ర నాయకులు రాజమౌళి, గుండా ప్రభాకర్, వజ్జల శ్రీనివాస్, వేణు, సాహితి, ధనలక్ష్మి, అర్చన, దివ్య, వజ్రకళ. ఇప్పుడైతే 90%, 99% రావడం జరిగింది. అందరూ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. అందరినీ మరొకసారి కోరుకుంటూ, ఎందుకంటే చాలా ఉన్నాయి. లక్షపేటలో ఐకమత్యం అనేది చాలా ఉంది, మీ అందరికీ తెలుసు. గుడే కావచ్చు, బడే కావచ్చు, ఏదైతే భేదవాళ్ళు ఉన్నారో రకరకాలుగా మన వైశ్య జాతి అనేది చాలా మట్టుకు రాష్ట్రంలో పేరువైనటువంటి మన లక్షపేట ఏ కార్యక్రమం చేసినా వైశ్య సంఘం అనే కార్యక్రమంలో 100% సక్సెస్. అటు రాజకీయంగా కావచ్చు, వ్యాపారంగా కావచ్చు, ఐకమత్యం కావచ్చు, భేదవాళ్ళను సహకరించేటువంటి దాతలు కూడా ఎన్నో రకాల అట్లా చాలా చాలా ఉన్నాయి. చెప్పాలంటే గంట 2 గంటలు కూడా నాకు సరిపోదు. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చి 47 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి సర్పంచులుగా పూర్తిగా ఆర్థికంగా వైశ్య భవనం 26 ఏళ్ళు అయింది. అటువంటి శిశు మందిర్ కానీ, మన టెంపుల్స్ కానీ, వాసవి టెంపుల్ కానీ, సాయి టెంపుల్ కానీ, శిశు మందిర్ కానీ రకరకాలుగా మనం అందరం
మీరందరూ సహకరించినటువంటి ఆర్థికంగా కావచ్చు, ఎన్నో రకాల కార్యక్రమాలు సందర్భం ఐక్య వ్యాపార సంఘం కూడా ఇక్కడ పనిచేయని సందర్భాలు ఎన్నో సందర్భాలు. మరి ఐక్య వ్యాపారాన్ని కూడా మనం ఒక బిల్లు కట్టుకున్నాం. వట్టి మాట కాదు. కొత్త సబ్జెక్ట్ కానీ రాజీనామా సందర్భంగా వారి పేరున కొత్త వెంకటేశ్వర గారు కూడా 5 లక్షలు ఇవ్వడం, వారికి మన అందరం ఎవరైతే సాయం చేసిందో అందరి పేరు పేరున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన నిర్ణాయక మన వైశ్యంలో 40 లక్షలు కూడా నిర్మాణం చేస్తున్నాం. దానికి కూడా సహకరించిన దాతలు ఎవరన్నా కానీ ఏ రూపంగా కానీ 100 రూపాయలు కానీ 1,00,000 రూపాయలు కానీ ఇచ్చే వాళ్ళందరికీ మరొకసారి మేమంతా మా తరఫున, మా కమిటీ తరఫున, అందరికీ ఈ సంఘం తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, చాలా మహాసభలో కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. బీద వాళ్ళకు చదువుకోవడం కానీ రకరకాలుగా ఏదైతే యాక్సిడెంట్లు కానీ బీద వాళ్ళు కానీ రకరకాలుగా ఏదైతే ఇస్తారో అటువంటి దానికి కూడా సాయం చేసినటువంటి మన సోదరులే లక్షలు పెట్టి ఉన్న అటువంటి ఒక ఫోన్ మీద వీళ్ళ సహకారం ఎవరు అడగకుండా కానీ ఇంత పెద్ద కార్యక్రమం జరిగిందంటే మన వాళ్ళు సాయం చేసినటువంటి వాళ్ళే. ఎవరు అడగకుండా చెత్త అడగకుండా కార్యక్రమం వట్టి కాదు, ఆర్థికంగా ఖర్చు అవుతుంది కాబట్టి పిలిచినటువంటి సందర్భాలు. మహాసభలో కూడా మనకు ఉన్నటువంటి పదవులు ఉన్నాయి. ఇక్కడ కూడా ఎందుకంటే ముఖ్యంగా బీద వాళ్ళకు కానీ ఏదైతే ఆర్యవైశ్య ఆషాఢ మాస భోజనాల సందర్భంగా అధ్యక్షత వహించిన పట్టణాధ్యక్షుడు చెట్టి రమేష్ గారు, అదేవిధంగా పెద్దలు నల్మాస్ కాందయ్య గారు, ఈరోజు ఈ సందర్భంగా వచ్చేసిన వైశ్య సోదరులందరికీ, మహిళలకు, మా అందరి దోస్తులకు కానీ రిలేషన్ కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మనకు ఫస్ట్ ఆషాఢ మాస భోజనాలు ఇక్కడ మిషన్ కప్ వల్ల స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఎంతో అన్ని జనాలు తిరుగుకుంటా క్వారీకి పోయినాం, కుంటాల జలపాతం పోయినాం, అక్కడ కొండగట్టు పోయినాం, అక్కడ 2 సార్లు అయింది. ప్రతిసారి మన వైశ్యభావం చేసుకున్నాం. ఇక్కడ ప్రతిసారి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి లక్ష్యపేట ప్రతి ఒక్కరూ అందరూ కూడా సహకరించి దీన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయడానికి ముందుండి రమేష్ గారు కానీ రమేష్ టీం అందరికీ నిజంగా మన అందరం రుణపడున్నాం. ఏ కార్యక్రమం చేసుకున్నా కానీ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నాం. అందరూ కూడా సంతోషంగా ఉన్నది. ఈ కార్యక్రమం ముందు ముందు కూడా సాగించాలని, ఎవరు ఉన్నా కానీ సాగించాలని చెప్పి నేను సమూహంగా కోరుతున్నాను. ఇంకో విషయానికి వస్తే నేను ఒకటి చెప్తున్నా, నాకు అసలు నాకు మైక్ వస్తే ఒకటి చెప్పేది అదే చెప్తా. మీరు అందరూ అనుకుంటున్నారు ఇదే మాట చెప్తారని. దయచేసి అందరూ ఖర్చు తగ్గించుకోండి, డబ్బులు సంపాదించుకోండి. ఎందుకంటే కుటుంబాన్ని పోషించే బరువుబాధ్యత మనకు ఉంటుంది. బరువుబాధ్యత అంటే చూసుకొని నడిపించుకుంటూ పోవాలి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఖర్చు తగ్గించుకోండి, అనువుగా ఉండండి, ఎక్కువ అలా చేయకుండా అనువుగా ఉండండి, అందరూ మంచిగా ఉండాలని చెప్పి నేను సవాలు కూర్చున్నాను. అదేవిధంగా రమేష్ సింగరేణి గనులలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను గుర్తింపు సంఘాలు పట్టించుకోవడం లేదని సింగరేణి కాలరీస్ యూనియన్ సిఐటియు డిప్యూటీ కార్యదర్శి అలీ రాజేందర్ తెలిపారు. మందమరి సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సింగరేణి ఎన్నికల్లో గెలిచినటువంటి గుర్తింపు సంఘాల కార్మికుల సమస్యలపై పట్టించుకోకుండా యాజమాన్యానికి తొత్తులుగా మారి కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గనులలో కార్మికులకు రక్షణ పరికరాలు అందించకుండా, కనీస సౌకర్యాలు కల్పించకుండా బొగ్గు ఉత్పత్తి పెంచేందుకు యాజమాన్యం కార్మికులపై ఒత్తిడి చేస్తుందని అన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి గుర్తింపు సంఘాలు ముందుకు రావాలని, కార్మికులకు కనీస అవసరాలు, రక్షణ పరికరాలు అందించేందుకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఉపాధ్యక్షులు జడల ప్రవీణ్, ఎల్ సత్యనారాయణ, బుద్దే సురేష్, కాల్వెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మందమరి ఏరియాలోని కార్మిక సమస్యల పట్ల యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే గెలుచున్న సంఘం గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు బిట్లు ఇస్తామని చెప్పేసి నాణ్యమైన బిట్లు ఇవ్వక పదే పదే కార్మికులు అడుగుతున్నారని
ధర్నాలు చేస్తున్నామని కార్మికులను మభ్యపెట్టడం తప్ప ఇప్పటి వరకు వాళ్ళకు నాణ్యమైన బిట్లు ఇప్పించింది లేకుండా పోతుంది. అంతేకాకుండా ఆ బోల్టర్లు కూడా సరిగా పనిచేయడం లేదు, దానికి మెయింటెనెన్స్ ఉండట్లేదు. వాటిని మెయింటైన్ చేయలేకపోవడం వల్ల సపోర్ట్ మెయిన్ కార్మికులు మీద నుంచి వచ్చిన బోల్టర్ను లోపల ఆల్టర్నేట్ చేసుకొని మళ్ళీ వాటిని తీసి మళ్ళీ పైకి పంపించడమే అవుతుంది తప్ప వాటి వల్ల ఎలాంటి పని మాత్రం కాకపోవడం వల్ల వాళ్ళ మీద తీవ్రమైన పని ఒత్తిడి ఏర్పడుతుంది. నాణ్యమైన గ్లౌజులు అనేటివి కూడా ఇవ్వకపోవడం, ఒక్కో డిసిగ్నేషన్కి ఇస్తాం ఇంకో డిసిగ్నేషన్కి ఇవ్వమని చెప్పేసి యాజమాన్యం చెప్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. ఒక్కోసారి వారు వేసుకోకపోతే మీరు ఎందుకు గ్లౌజులు పెట్టుకోలేదనే యాజమాన్యం మరి వీళ్ళకే ఇస్తాం వాళ్ళకే ఇస్తామని చెప్పేసి ఎందుకు చెప్తుందో అర్థం కావడం లేదు. మరోవైపు చూసుకుంటే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, కార్మికులు బట్టలు ఎండేసుకోవడానికి బూట్లు అవి పెట్టుకోవడానికి టూల్ కిట్లు అనేటి సేఫ్టీ టూల్ బాక్సులు ఇవ్వాల్సి ఉండే. ఇప్పటికే గుర్తింపు సంఘం ఎప్పుడో చేసినామని చెప్పేసి చెప్పింది, ఇప్పటి వరకు అవి ఇవ్వలేకపోయింది. ఇప్పుడు మరి వర్షాకాలానికి బట్టలు ఎక్కడ ఎండేసుకుంటూ బూట్లు ఎక్కడ పెట్టుకుంటూ అనేది తెలియదు. ఇప్పటికి బూట్లు ఇవ్వాల్సి ఉండే, ఆ బూట్లు కూడా వచ్చిన బూట్లను స్టోర్లలో పెట్టుకుంటారు తప్ప ఇప్పటికి సరిపడా బూట్లు రాలేదని కార్మికులకు ఇవ్వట్లేదు. మరి ఇది ఎందుకనేది అర్థం కావట్లేదు. సమయానికి ఇవ్వాల్సిన బూట్లు టూల్స్ లాంటివి ఇవ్వకపోవడం వల్ల కార్మికులు ఏ విధంగా పనిచేస్తారో ఒకసారి యాజమాన్యం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కొత్తగా ఇటీవల హాస్పిటల్ 1 year గనిని ఓపెన్ చేసిరు, దాంట్లో ప్రొడక్షన్ కూడా వస్తుంది. కానీ దాన్ని అక్కడ ఏర్పాటు చేయాల్సిన కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడం లేదు. కార్మికులకు రెస్ట్ హాల్ కానీ బ్యాంకెట్ మీద పూర్తి స్థాయి షెడ్ కానీ కార్మికులు కూర్చోవడానికి ఎలాంటి సౌకర్యాలు లేవు. వాటన్నింటినీ కూడా యాజమాన్యం త్వరితగతిన ఏర్పాటు చేయాలి. టైమింగ్ విషయంలో కూడా ఇప్పటికీ పావు గంట పెంచి మీరు 7:15 కాగానే లోపలికి దిగాలని చెప్పి చెప్పడం, మరి 7:15 నుంచి వెళ్ళి 3:15 కాక 3:30కు పావు గంట టైం పెంచి ఈ విధమైన ఒత్తిడి చేయడము. మరొక శాంతికాన్లో ప్రొడక్షనే రావట్లేదు. ప్రొడక్షన్ తీసే విషయం మీద యాజమాన్యం దృష్టి పెట్టకుండా వారు ఉన్న కార్మికుల మీద పని ఒత్తిడి చేస్తూ ఉంది. ఇటీవల పేపర్లలో చూసుకుంటే గాలి లేదని చెప్పేసి చెప్పుకుంటూ పోతారు. మరి ఇలాంటి కనీస సౌకర్యాలు యాజమాన్యం కల్పించాల్సిన సౌకర్యాలు కల్పించకపోవడం పట్ల మరి ఎవరిని అడగాలో తెలియడం లేదు. ఇప్పటికీ ఎన్నిసార్లు యాజమాన్యాన్ని అడిగినా పట్టించుకోవట్లేదు. గెలిచిన సంఘాలు వాళ్ళ పైరవీలకే పరిమితం అవుతున్నారు. సాధారణ కార్మికుల మీద చేయాల్సిన పని ఒత్తిడి మరి లీడర్ల మీద గెలిచిన నాయకుల మీద ఎందుకు చేయడం లేదో అర్థం కావట్లేదు. సాధారణ కార్మికుల మీద ఏ విధంగా అయితే యాజమాన్యం చూపెడుతుందో అదేవిధంగా గెలిచిన సంఘం ఉన్న నాయకుల మీద కూడా అవే షరతులు వాళ్ళకు వర్తింపజేయాలని చెప్పేసి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ CITగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మన సెక్యూరిటీ సిబ్బంది ఏదైతే ఉన్నదో మహిళలను తీసుకున్నారు, వాళ్ళకు ఇప్పటి వరకు ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వలేదు. ఆ అన్ని వేకెన్సీ ఉండగా నింపాల్సిన యాజమాన్యం ఇప్పటి వరకు భూపాలపల్లి, శ్రీరాంపూర్, మందమరి ఏరియాలో వారిని నింపడానికి ఎందుకు వెనకాడు చేస్తుంది? కొత్తగా చదువుకున్న యువత వచ్చారు, వాళ్ళు ఒకవైపు రిటైర్మెంట్ అవుతూ ఉన్నారు. గత 14 సంవత్సరాలుగా సెక్యూరిటీ సిబ్బందిని రిక్రూట్ చేసుకోకుండా మహిళలను పెట్టుకొని వాడుకుంటున్నారు. ఇప్పటికి వాళ్ళకు యూనిఫామ్ క్లాత్ కూడా ఇవ్వలేదు, వాళ్ళు సొంత డబ్బులతో కొనుక్కొని మరీ కుట్టించుకున్నారు. మన పురుష సెక్యూరిటీ గార్డ్స్ కూడా. రామకృష్ణపూర్ పట్టణానికి చెందిన బోడ సారయ్య వృత్తిరీత్యా ప్లంబింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల అనారోగ్య కారణంగా కిడ్నీ శస్త్రచికిత్స చేయించుకోవాల్సి రావడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటంతో అవసరమైన మందులు, నిత్యావసర వస్తువులు కూడా సమకూర్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ దృష్టికి తీసుకురావడంతో సొసైటీ సభ్యులు వెంటనే స్పందించారు. అనంతరం మార్తా లావణ్యాన్ని సంప్రదించి పరిస్థితిని వివరించగా ఆమె తన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించాలని ముందుకు వచ్చి బోడా సారయ్య కుటుంబానికి నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నందిపట రాజ్ కుమార్, కార్యదర్శి గాండ్ల సంజీవ్, మండల అధ్యక్షుడు సకినాల శంకర్, MD జావేద్ ఖాన్, పాషా, మామిడి అజయ్, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మార్తా లావణ్య గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు RKPలో నివసిస్తున్న సారయ్య కుటుంబానికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే సారయ్య కుటుంబానికి ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకు స్కూల్ సమస్య ఉందని మాకు వివరించడం జరిగింది. ఆ సమస్యను మన శంకరన్న దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. శంకరన్న కూడా స్పందించి ఖచ్చితంగా వాళ్ళకు హెల్ప్ చేద్దామని వాళ్ళ కుటుంబానికి మాట కూడా ఇవ్వడం జరిగింది. అలాగే శంకరన్నకు వాళ్ళ కుటుంబ సభ్యుల తరఫున మా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాము. అలాగే మార్తా లావణ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాము. అలాగే ఎలాంటి సమస్య ఉన్నా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీకి సంప్రదిస్తే ఖచ్చితంగా ఏదో ఒక రూపంగా సహాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సజావుగా ప్రజావాణి కార్యక్రమం.
పాల్గొన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్లు. మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కమిషనర్కు వినతి పత్రం. మేయర్ ధరణి మధుకర్కు ధన్యవాదాలు తెలిపిన కాంట్రాక్ట్ కార్మికులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.